లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. కెరీర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె రోజురోజుకి మరింత రెచ్చిపోతున్నారు. గ్లామర్ ట్రాన్స్ఫర్మేషన్. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కు మాత్రం ఉన్నదా చెప్పండి. కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం. పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. బాలీవుడ్లో సాహసాలు. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపు ఉంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అవుతున్నారు. సర్కారు వారి పాట నుంచే కీర్తిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నూతన ప్రయాణం. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్లోనూ గ్లామర్ షోకు తెర తీస్తున్నారు కీర్తి సురేష్. రఘుతాత ఆడియో లాంచ్లో చీరకట్టులో మాయ చేశారు ఈ బ్యూటీ. బాలీవుడ్లోనూ రఫ్ఫాడిస్తున్నారు కీర్తి సురేష్. అక్కడ డెబ్యూ మూవీ బేబీ జాన్లో వరుణ్ ధావన్తో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. మొదట్లో మొహమాటపడిన తర్వాత లిప్లాక్ సీన్స్కు కూడా సై అన్నట్లు తెలుస్తుంది. కెరీర్ కొత్తలో నటిగా నిరూపించుకున్న కీర్తి సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తున్నారు.